లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం, మీ యొక్క ఆలోచనలు, అలాగే మన హీరో తేజ యొక్క కష్టం, అతని శ్రద్ధాశక్తులు ఇది వృధా కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడే సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను. దిల్ రాజు ఏంటి, మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఇంకోటి రిలీజ్ అయినప్పుడు, ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజున ఇతర క్యాస్ట్లకు చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి, అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే, ఇక్కడే ఉన్నామా, నీకు బోర్డులంత అవకాశాలు వస్తాయి. కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ స్టే. వినయ్ వండర్ఫుల్, యూ లుక్ డ్యామ్ గుడ్, లైక్ ఏ హాలీవుడ్, యూ లుక్ ఏ హాలీవుడ్ విలన్, అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మార్క్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ మార్కెట్ హియర్. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అందుకు చెప్తాను. అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసా, మా సినిమా షూటింగ్లో? ఎనీ గెసెస్? గెటప్ సీను. దగ్గర రాకు. అండ్ గెటప్ సీను, సార్ ఒక సినిమా చేస్తున్నాను సార్ నేను, మీరు హనుమంతుల భక్తులే కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని. ఏం సినిమా, ఎవరు? మన తేజ తెలుసు కదండి, తేజ చేస్తున్నాడు, ఇలా ప్రశాంత్ అని డైరెక్టర్, ఏమంటే భలే ఉంది అని చెప్పి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తన గెటప్, తన క్యారెక్టర్ గురించి చెప్తూ వచ్చాడండి.
మొదటి వరకు బాగుంది, తర్వాత నిన్ను ప్రమోట్ చేసుకుని నాకు కొంచెం ఇంకా బాగుంది. సో అంటే ఒక సినిమాలో బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అది అంతగా అలరిస్తుంది అని ఆ సంతోషం నాతో పంచుకోవడం తెలుస్తుంది. అతను చెప్పుకునే విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతనికి ఆకట్టుకుంది అనడానికి ఇది చిన్న మచ్చుతునక. అండ్ ప్రతి ఒక్కరికి అటు కెమెరామెన్ గారికి, ఇతర కాసర్ల గారికి, కేకే గారికి, లిరిసిస్, ఇలా ప్రతి ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను చెప్తున్నాను, ఒక్కళ్ళలో కూడా ఏమాత్రం డల్ అనేది పెట్టుకోకండి. సినిమా సూపర్ డూపర్ హిట్, దట్స్ ఇట్. చక్కటి అనౌన్స్మెంట్ చేయండి, మీ నోట్తో చేస్తే బాగుంటుంది అని హీరో, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాతో చెప్పారు. ఈ సినిమా రామమందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం, దానికి మా అందరికీ ఆహ్వానం రావటం, రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్ళేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవటం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే, మా సినిమా ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టికెట్పై 5 రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుత్తం అయ్యాడు అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి. మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇతోధికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామమందిర నిర్మాణం. కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది, మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ చిన్నతనం అంటే 7th క్లాస్ నేను చదువుతుండగా అది పొన్నూరు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ ఆంజనేయ స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వస్తుంటాను స్కూల్ నుంచి వస్తూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ 8th క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని. ట్యూషన్ నాకు ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ 8 ఎంత అవుతుండేది, కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండేవి కాదు కాబట్టి కొంచెం భయంగా ఉంటుండేది. కానీ ఆ హనుమంతుడి గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం, ఆ వంక ఈ వంక ఆకలి అవుతుండేది. వెళ్ళే ప్రసాదం కోసం హనుమంతుడితో భక్తి ఏర్పడింది నాకు. అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి, ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి గురించి వింటూ, అక్కడ హనుమాన్ చాలీసా ఆ పలకల మీద, శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ, అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగ కుదిరిపోయింది. కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి 7th 8th 9th క్లాస్ చదువుతాను. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ తోటి బజార్లో వెళ్తుంటే మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు, రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువుని, ప్లాస్టిక్ వస్తువులు, రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది. క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు. సో మనం 2 పైసలు 3 పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది. ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు, అది ప్లాస్టిక్ దువ్వెన రావచ్చు, ప్లాస్టిక్ అద్దం రావచ్చు, ఒక్కోసారి ఏమీ రాకపోవచ్చు. అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ ఇచ్చాడు. ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్, ప్రసన్న ఆంజనేయ, గుండె చీల్చుకున్నది. ఆ హనుమంతుడు వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది. ఆంజనేయ స్వామి ఫ్రేమ్ కట్టి అది పూజిస్తూనే ఉన్నాను గత ఎన్నో సంవత్సరాలుగా. దాదాపుగా నాకు 12-13 సంవత్సరాలు అప్పటి నుంచి. అంటే ఏంటో తెలీదు, హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటపడ్డానా, ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు. కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు. అది అంతటితో ఆగకుండా నేను 10th చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాల చీరాల అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్. అక్కడికి వెళ్ళటం నాన్నగారికి ఇష్టం లేదు. సో లాంగ్ లీవ్ పెట్టేశారు. ఆయన 3 monthsలో చాలా దిగాలు పడిపోయేవారు, ఒక డిప్రెషన్ గురయ్యేవారు. నాన్న అలా చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. నాన్న, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మీరు హనుమంతుల వారిని, హనుమాన్ చాలీసాని 108 సార్లు చదువుతూ అలా చేయండి,
విత్ ఇన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి 15 ఏళ్ల కుర్రవాడిగా 10th క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో, ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా అవునంటావా? జరుగుతుందా? చేద్దామా? చేయనా అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలీసా నేనే ఒక చిన్న కాగితం రాసేసి నాన్నకి వచ్చాను. నాన్న 2-3 సార్లు చదివారు. ఆ తర్వాత 108 సార్లు ఆయనకి చిట్టి గారెలు ఆయన మెళ్ళ వేసి 108 గారెల్ని ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది. అలా చదివేవాళ్ళు. నమ్మండి నమ్మపోండి, నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాన్నకి విపరీతమైన నమ్మకం ఏర్పడిపోయింది. చెప్తుంటారు, నాకు గురువు ఎవరో కాదు, హనుమంతుడి పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకర్ బాబు అని.